వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. ఈరోజు షెడ్యూల్లో భాగంగా 7th క్లాస్ సిమెట్రీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈలోగా మనకి ఏపీ జాబ్ క్యాలెండర్ చూసినప్పుడు అక్టోబర్ 15th డిఎస్సి నోటిఫికేషన్ అని ఇచ్చారు. దాంట్లో ఎస్ఏ పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. ఎస్ఏ ఆస్పిరెంట్స్కి ఇది నిరాశజనకంగా ఉంది. ఎస్జిటి వాళ్ళకి కొంతవరకు హోప్స్ పెట్టుకోవచ్చు. సో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు హాస్టల్ వార్డెన్స్ కూడా కొన్ని ఆగస్టులో ఇస్తామని ఇచ్చున్నారు నోటిఫికేషన్లో. సో అవి వాటి మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి. అదే ఎస్జిటి క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈలోగా టెట్ కూడా ఇస్తామని అంటున్నారు. కాబట్టి టెట్లో మార్కులు పెంచుకొని ఎవరైతే క్వాలిఫై కాని వాళ్ళు ఉంటారో టెట్ వాళ్ళు కూడా టెట్ క్వాలిఫై కాగలని ఆశిస్తున్నాను. సో మీకు సరిపడినంత టైం ఉంది. ఇప్పటి నుంచి అక్టోబర్ 15th వరకు టైం ఉంది. కాబట్టి మళ్ళీ సబ్జెక్ట్ మీరు పోగొట్టుకోకుండా బాగా ప్రిపేర్ అవుతారని, సో ఈ కంటెంట్ మీకు చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. Symmetry is a important concept in geometry. So it uses in jewelries manufacturing and car decorators. Next, clothing manufacturers and architectures, and also in nature also there is the symmetry. So line symmetry. So line symmetry. So line symmetry and if there is a line about which the figure may be folded so that the two parts of the figure will coincide. So మనం ఆ ఫిగర్ లో లైన్ బేస్ చేసుకుని ఫోల్డ్ చేసినప్పుడు రెండు కోయిన్సైడ్ అయితే ఆ ఫిగర్ కి మనం లైన్ సిమెట్రీ అంటున్నాం. సో ఆ లైన్ ని లైన్ ఆఫ్ సిమెట్రీ అంటారు. సో ఇప్పుడు రెగ్యులర్ పాలిగాన్స్ లో లైన్ ఆఫ్ సిమెట్రీ గురించి నేర్చుకుందాం. రెగ్యులర్ పాలిగాన్ అంటే మనకి ఇన్ ఏ పాలిగాన్ ఆల్ sides length and measure of all angles are equal, then they are said to be regular polygon. Polygon అంటే ఆల్రెడీ మనం చెప్పుకుంటున్నాం. సో a simple closed figure formed with line segments is called polygon అంట. సో రెగ్యులర్ పాలిగాన్ అంటే ఏంటంటే in a polygon all sides lengths are equal and all angles measures are equal, then it is said to be regular polygon. So regular polygon మనకి పాలిగాన్ అంటే మినిమం 3 sides ఉంటాయి, దాన్ని ట్రయాంగిల్ అంటాం. సో ట్రయాంగిల్ లో రెగ్యులర్ పాలిగాన్ ఆఫ్ 3 sides అంటే మనము ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుంటాం. 4 sides ఉంటే స్క్వేర్ అని, 5 sides ఉంటే రెగ్యులర్ పెంటగాన్ అని మనం అదే తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనకి ట్రయాంగిల్, సో రెగ్యులర్ ట్రయాంగిల్ అంటే మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో నంబర్ ఆఫ్ లైన్ సిమెట్రీస్ అంటే, సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో ఆల్ యాంగిల్స్ ఈక్వల్, సో ఈచ్ యాంగిల్ ఈజ్ 60 degrees ఉంది. సో యాంగిల్ బైసెక్టర్, దిస్ ఈజ్ వన్ line of symmetry, this is also one line of symmetry, so this is also one line of symmetry. So మనకి ఓవరాల్ గా 3 lines of symmetry ఉంటాయి. మనకి స్క్వేర్ తీసుకున్నప్పుడు స్క్వేర్ లో కూడా మనకి vertical line of symmetry, horizontal line of symmetry, it's about diagonals. So మనకి 4 lines of symmetry ఉంటాయి. నెక్స్ట్ రెగ్యులర్
పెంటాగాన్ కి 5 లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఉంటాయి. నెక్స్ట్ రెగ్యులర్ హెక్సాగాన్ మనకి 6 లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఉంటాయి. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే రెగ్యులర్ పాలిగాన్ ఆఫ్ ఎన్ సైడ్స్. సో ఎన్ సైడ్ ఉన్నటువంటి రెగ్యులర్ పాలిగాన్ కి ఎన్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. ఎన్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. మరి సర్కిల్ కి ఎన్ని లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఉంటాయి? సో సర్కిల్ తీసుకున్నప్పుడు ఈ సర్కిల్ సెంటర్ గుండా మనం ఏ లైన్ డ్రా చేసినా అది సిమెట్రిక్ గా ఉంటుంది. సో కాబట్టి సర్కిల్ కి ఇన్ఫైనైట్లీ మెనీ లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. మరి ఐసోసిలస్ ట్రయాంగిల్. సో ఐసోసిలస్ ట్రయాంగిల్ కి ఎన్ని లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఉంటాయి? ఈ 2 సైడ్స్ మాత్రమే ఈక్వల్ ఉంటే దానికి లైన్స్ ఆఫ్ సిమెట్రీ అనేది 1 ఉంటుంది. సో ఐసోసిలస్ ట్రయాంగిల్. సో ఐసోసిలస్ ట్రయాంగిల్ కి నంబర్ ఆఫ్ లైన్ సిమెట్రీ అంటే 1 ఉంటుంది. నెక్స్ట్ రొటేషనల్ సిమెట్రీ. రొటేషనల్ సిమెట్రీ. సో if we rotate an object or figure with respect to one point, so it coincides the original figure, then we said to be that figure has rotational symmetry. So rotational symmetry. Next to angle of symmetry. Angle of symmetry. The minimum angle of rotation the object is same as original object position. That angle is said to be angle of rotation. అంటే ఒక ఫిగర్ ని మనం రొటేట్ చేసినప్పుడు ఆ లీస్ట్ యాంగిల్ అంటే మనం ఎంత తక్కువ యాంగిల్ తో రొటేట్ చేసినప్పుడు అది ఒరిజినల్ పొజిషన్ కి వస్తుంది, ఒరిజినల్ పొజిషన్ లాగా ఉంటుందో ఆ యాంగిల్ మనము యాంగిల్ ఆఫ్ రొటేషన్ అంట. సో ఇప్పుడు మనము ఈక్వలేటర్ ట్రయాంగిల్ ని ఈచ్ యాంగిల్ 60 degrees కాబట్టి మనము 120 degrees either clockwise direction or యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ లో రొటేట్ చేసినప్పుడు అది క్లాక్ వైజ్ డైరెక్షన్ చేసినప్పుడు సో రొటేట్ 120 degrees చేసినప్పుడు బి సైడ్ పైకి, తర్వాత ఏ సైడ్ కిందకి, సి ఇలా వస్తుంది. మళ్ళీ రొటేట్ చేసినప్పుడు 120 degrees చేసినప్పుడు సి వెటెక్స్ పైకి, ఏ బి. నెక్స్ట్ 120 degrees చేసినప్పుడు ఏ అనేది పై సైడ్ కి, సి ఏసీబి ఒరిజినల్ పొజిషన్ వస్తుంది. సో ఇలాంటి దాన్ని మనము రొటేషనల్ సిమెట్రీ అంటాం. సో మరి ఎన్ని డిగ్రీలు చేస్తున్నాము అంటే 110 degrees. కాబట్టి యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఇన్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఈక్వల్ టు మనకి 120 degrees వస్తుంది. అదే స్క్వేర్ ని మనం రొటేట్ చేస్తే స్క్వేర్ ని యాంగిల్ ఆఫ్ రొటేషన్ అంటే 90 degrees రొటేట్ చేసినప్పుడు అది ఒరిజినల్ పొజిషన్ లాగానే ఉంటుంది కాబట్టి దాని యాంగిల్ ఆఫ్ రొటేషన్ అది 90 degrees. మరి రెక్టాంగిల్ ని ఆర్ పారలోగ్రామ్, సో పారలోగ్రామ్ యొక్క యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఈక్వల్ టు 180 degrees. సో రెక్టాంగిల్ ఆర్ పారలోగ్రామ్ ని మనం యాంగిల్ ఆఫ్ రొటేషన్ చేసినప్పుడు
180 డిగ్రీ రొటేట్ చేసినప్పుడు అది సేమ్ పొజిషన్ లో ఉంటుంది. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఈక్వల్ టు ఫార్ములా angle of rotation equal to 360 degrees by number of times it occurs in same position. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని మనము 360 డిగ్రీస్ రొటేట్ చేసినప్పుడు అది ఎన్నిసార్లు దాని ఒరిజినల్ పొజిషన్కి వచ్చింది అనే దాన్ని బట్టి దాని యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఉంటుంది. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ రొటేషన్ ట్రయాంగిల్ కి మనకి 3 టైమ్స్ వస్తుంది కాబట్టి 360/3 అంటే 120 డిగ్రీ వస్తుంది. అదే స్క్వేర్ తీసుకుంటే మనకి 2 టైమ్స్ వస్తుంది కాబట్టి 4 టైమ్స్ వస్తుంది, అది కూడా 90 డిగ్రీస్ వస్తుంది. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ రొటేషన్. ఆర్డర్ ఆఫ్ రొటేషన్. సో ఆర్డర్ ఆఫ్ రొటేషన్ అంటే ఇఫ్ రొటేట్ an object into 360 degrees చేసినప్పుడు నంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ ఈజ్ ఇన్ ద సేమ్ పొజిషన్, అది ఎన్నిసార్లు సేమ్ పొజిషన్ లాగా ఉంది అనే దాన్ని బట్టి దాన్ని ఆర్డర్ ఆఫ్ రొటేషన్ అంటారు. సో ఆర్డర్ ఆఫ్ రొటేషన్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ టైమ్స్ in original position when we rotate 360 degrees. సో మనం ఒక ఆబ్జెక్ట్ 360 డిగ్రీస్ రొటేట్ చేసినప్పుడు అది ఎన్నిసార్లు ఒరిజినల్ పొజిషన్కి వచ్చింది అనేది ఆర్డర్ ఆఫ్ రొటేషన్ అంటారు. మరి every figure has order of rotation 1. అది రొటేషన్ సిమెట్రీ ఉన్నప్పటికీ లేనప్పటికీ ప్రతి ఫిగర్ ని మనం 360 రొటేట్ చేసినప్పుడు సేమ్ పొజిషన్ వస్తుంది కాబట్టి దానికి ఆర్డర్ ఆఫ్ రొటేషన్ అనేది 1 ఉంటుంది. సో ఏ ఫిగర్ ఇస్ సెడ్ టు బి it has rotational symmetry if its order of rotation is more than 1. అంటే 2 ఆర్ గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు దానికి మనం రొటేషన్ సిమెట్రీ ఉంటుంది అంటాం. సో మోర్ దాన్ 1 ఉన్నప్పుడు దానికి ఆర్డర్ ఆఫ్ రొటేషన్ ఉందని చెప్తాం. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ రొటేషన్ ఈక్వల్ టు 360 డిగ్రీ బై యాంగిల్ ఆఫ్ రొటేషన్. సో యాంగిల్ ఆఫ్ రొటేషన్ తెలిసినప్పుడు మనకి ఆర్డర్ ఆఫ్ రొటేషన్ ఉన్నప్పుడు 360 డిగ్రీ బై యాంగిల్ ఆఫ్ రొటేషన్. మరి సో సెంటర్ ఆఫ్ రొటేషన్. సో ఇన్ రొటేషన్ సిమెట్రీ we turns an object with a point. That fixed point is called center of rotation. So center of rotation is point of intersection of lines of symmetry. సో లైన్స్ ఆఫ్ సిమెట్రీ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ మనకి సెంటర్ ఆఫ్ రొటేషన్ గా అవుతుంది. సో మనకి లైన్ ఆఫ్ సిమెట్రీ, పాయింట్ ఆఫ్ సిమెట్రీ అంటే రొటేషన్ సిమెట్రీ ఉన్నటువంటి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ తీసుకున్నప్పుడు క్యాపిటల్ లెటర్స్ ఆల్ఫాబెట్స్ క్యాపిటల్ A, B, C, D, E, F, G, H, I, J, K, L, M,
N O P Q R S T U V W X Y Z. ఇవి తీసుకున్నప్పుడు వీటికి లైన్ సిమెట్రీ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఏకి వెర్టికల్ లైన్ ఆఫ్ సిమెట్రీ వస్తుంది, బికి హారిజాంటల్ లైన్ ఆఫ్ సిమెట్రీ, సికి హారిజాంటల్ లైన్ ఆఫ్ సిమెట్రీ, డికి హారిజాంటల్ లైన్ ఆఫ్ సిమెట్రీ, ఈకి హారిజాంటల్ లైన్ ఆఫ్ సిమెట్రీ, ఎఫ్ కి సిమెట్రీ లేదు, జికి సిమెట్రీ లేదు. సో హెచ్ కి హారిజాంటల్ వెర్టికల్ లైన్ ఆఫ్ సిమెట్రీ, ఐకి కూడా హారిజాంటల్ వెర్టికల్ ఉంటుంది, జేకి ఉండదు, కేకి హారిజాంటల్ లైన్ ఆఫ్ సిమెట్రీ, ఎల్కి ఉండదు, ఎంకి వెర్టికల్ లైన్ ఆఫ్ సిమెట్రీ, ఓకి సో ఇన్ఫినిటీ మెనీ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఉంటాయి, పీకి లైన్ ఆఫ్ సిమెట్రీ ఉండదు, ఆర్కి ఉండదు, ఎస్కి లైన్ ఆఫ్ సిమెట్రీ ఉండదు, టీకి వెర్టికల్, యూకి కూడా వెర్టికల్, వికి వెర్టికల్ లైన్ ఆఫ్ సిమెట్రీ, డబ్ల్యూకి కూడా వెర్టికల్ లైన్ ఆఫ్ సిమెట్రీ, ఎక్స్ కి వెర్టికల్ హారిజాంటల్, వైకి మనము వెర్టికల్ లైన్ ఆఫ్ సిమెట్రీ అని తీసుకుంటాం. సో మనకి నో లైన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నటువంటి ఫిగర్స్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు ఎఫ్ జి జే ఎల్ ఎన్ పి క్యూ ఆర్ ఎస్ జెడ్. సో మనకి తీసుకున్నప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10. So 10 alphabets has no line of symmetry, no line symmetry, that are F, G, J, L, N, P, Q, R, S, Z. Next, one line of symmetry ఉన్నది, only one line of symmetry తీసుకున్నప్పుడు A, B, C, D, E, K, M, T, U, V, W, Z తీసుకున్నప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12. So 12 alphabets. So 12 alphabets has only one line of symmetry, that are A, B, C, D, E, K, M, T, U, V, W, and Y. These alphabets has only 12 alphabets has exactly one line of symmetry. Next, only two line of symmetry. Two line of symmetry ఉన్నటువంటి మనకి ఆల్ఫాబెట్స్ తీసుకున్నప్పుడు H, I, next X, H, I, X అనేవి only 3. So 3 object has only 3. So 2 or more తీసుకున్నప్పుడు 4 ఆల్ఫాబెట్స్ అవి H, O, I, X.
This has 2 or more line of symmetry అని చెప్తాం. నెక్స్ట్ రొటేషనల్ సిమెట్రీ ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్. సో రొటేషనల్ సిమెట్రీ ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ తీసుకున్నప్పుడు మనకి దీస్ 4 H O I X వీటికి రొటేషనల్ సిమెట్రీ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ సిమెట్రీతో రొటేట్ చేసినప్పుడు మనకి ఎస్ కామా జెడ్ వీటికి కూడా రొటేషనల్ సిమెట్రీ ఉంటుంది. సో ఓన్లీ రొటేషనల్ సిమెట్రీ ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ అంటే ఎస్ కమా ఎన్ ఆల్సో ఎన్ జెడ్. So these 3 alphabets has only rotation symmetry and no line of symmetry. So rotational symmetry both ఉన్నటువంటి, so both rotational and line of symmetry ఉన్నటువంటి alphabets తీసుకున్నప్పుడు మనకి H O I X these 4 letters has both rotational symmetry and line of symmetry 4 కి ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ మనకి రెగ్యులర్ పాలిగాన్ తీసుకున్నప్పుడు ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఇట్స్ సైడ్స్, నంబర్ ఆఫ్ 8 సైడ్స్ అనేవి మనకి ఆర్డర్ ఆఫ్ ది రెగ్యులర్ పాలిగాన్స్ యొక్క రొటేషన్ సిమెట్రీ ఆర్డర్ అవుతుంది. మరి యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ సర్కిల్, యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ సర్కిల్ ఈక్వల్ టు 0 degree to 180 degree. సో 0 degree నుంచి 180 degree వరకు మనం ఎంత యాంగిల్ రొటేట్ చేసినా అది దానికి రొటేషన్ యాంగిల్ వస్తుంది. సో యాంగిల్ ఆఫ్ రొటేషన్ అనేది, సో దానికి ఏ యాంగిల్ రొటేట్ చేసినా కూడా సిమెట్రిక్ గా ఉంటుంది. కాబట్టి సర్కిల్ ని పర్ఫెక్ట్ సిమెట్రీ ఉంటుంది అని చెప్తాం. సో బోత్ రొటేషన్ సిమెట్రీ అండ్ లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. సో నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఆఫ్ సర్కిల్ అంటే ఇన్ఫినిట్లీ మెనీ అంటాం. సో యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ది సర్కిల్ అన్నప్పుడు 0 degrees to 180 degrees గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం మిర్రర్ రిఫ్లెక్షన్ అనేది తీసుకున్నప్పుడు మిర్రర్ రిఫ్లెక్షన్ అనేది ఈ క్లోజ్ టు దట్ లైన్ ఆఫ్ సిమెట్రీ. సో ద హాఫ్ ఆఫ్ ఏ ఫిగర్, half of a figure's mirror image is coincide with the other half, then that figure has line of symmetry. The line of mirror is the called line of symmetry. సో మనకి మిర్రర్ లో చూసినప్పుడు ఒక హాఫ్ ఫిగర్ అనేది దాని ఇమేజ్ తో కోయిన్సైడ్ అయినప్పుడు, ఆ రిమైనింగ్ హాఫ్ తో కోయిన్సైడ్ అయినప్పుడు దానికి లైన్ ఆఫ్ సిమెట్రీ ఉందంటాం. సో మిర్రర్ రిఫ్లెక్షన్ అనేది బెస్ట్ విజువలైజేషన్ ఆఫ్ ది లైన్ ఆఫ్ సిమెట్రీ. థ్యాంక్ యూ.